రైతు సమస్యల పేరుతో తెలంగాణ తెదేపా నేతలు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యపై ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం వారు మాట్లాడిన మాటల్ని అబద్ధాలేనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి రైతుల సమస్యలపై కనీసం కేంద్ర మంత్రిని కలవట్లేదన్నట్లుగా తెదేపా నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 16న తాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి 7 వినతి పత్రాలు సమర్పించానంటూ సంబంధిత చిత్రాలను మీడియాకు చూపించారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఓడిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రి గారిని కలిసి వారు ఏదైతే ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. అబద్దాల పోటీ పెడే బహుశా తెలుగుదేశం పార్టీ వారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. వారిని మించిన అబద్దాల కోర్లు ఎవరని లేరని నిరూపించుకున్నారు. నిన్న అబద్దం ఆడితే తెలంగాణ శాస్త్రం ఉంది కాస్త అడగాలని. మీ అబద్దాలు ఎంతవరకు అంటే రాజకీయ ప్రయోజనం ఆశించారు తప్పితే రైతుల ప్రయోజనం ఆశించలేదు. అందులో వారు ఏమన్నారు, కేంద్ర మంత్రి గారు పాపం స్టేట్మెంట్ ఇవ్వలే. వారిని కలిసి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో అసలు ఢిల్లీకే తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా కేంద్ర మంత్రిని కలవలేదు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి కూడా కేంద్ర మంత్రిని కలవలేదని వారి ప్రకటనలో పేపర్లు చూశారు. ఈ సాక్ష్యం నేను 16 తారీఖు నాడు ఢిల్లీకి వెళ్లి అక్కడ మీటింగ్ పెడితే మొత్తం అన్ని రాష్ట్రాల